పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, మనందరి పరలోకపు యాత్ర అనే ఈ జూబిలీ ధ్యాన వడకములో నిరీక్షణ యాత్రికులమైన మనం ప్రతిరోజు భక్తితో పాలు పంచుకుంటూ దేవుని యొక్క మెల్లని స్వరాన్ని, చక్కటి వాక్యాన్ని మనము ఆలకిస్తూ ఈ యాత్రలో దినదినము మనము ముందుకు సాగిపోతున్నాము కదా. ఈరోజు మన ఈ యాత్రా ధ్యాన వడకములో 4వ రోజు ధ్యానాంశాన్ని 44వ రోజు ధ్యానాంశానికి మనము చేరుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, 44వ రోజు ధ్యానాంశం చలో అసెంబ్లీ. ఏంటి మనం మాట్లాడుకుంటుంది బైబిల్ వాక్యమా లేకపోతే రాజకీయాల గురించా అని ఒకవేళ మీరు డౌట్ పడుతున్నారేమో. చలో అసెంబ్లీ ఏంటి ఈ టైటిల్ పెట్టారు? అసలు అసెంబ్లీ అనే ప్రస్తావన బైబిల్లో ఉందా? అసెంబ్లీ అనడంతోనే మనందరికీ చటుక్కున గుర్తు వచ్చేది ఏంటంటే, ఒక పెద్ద గది, మధ్యలో పెద్ద కుర్చీ, అందులో స్పీకర్ గారు కూర్చుంటారు. ఒకవైపు పాలకవర్గం, మరోవైపు ప్రతిపక్షం. వారు వీరు పరిపాలనకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో వాగ్వివాదాలు చేసుకుంటారు. కొన్నిసార్లు మనం చూస్తాం పేపర్లు విసిరేసుకోవడాలు, స్పీకర్ దగ్గరకు రావడాలు, మరి స్పీకర్ గారు వాట్ ఈస్ దిస్ అని అనడం, కూర్చోండి అని అనడం, ఈలోగా కొంతమంది వచ్చి వాకౌట్ చేయడం. ఇటువంటివన్నీ మనం అప్పుడప్పుడు శీతాకాల వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను వింటూ ఉంటాం. ఈనాటి మన ధ్యానాంశంలో ఆ గోలజోలికి మనం వెళ్ళం. కానీ ఇజ్రాయేలీల యాత్రలో నిన్నటి రోజున మనం ధ్యానించుకున్నాం. ద 17th స్టేషన్ రీసా అనగా మంచు. మంచు లాంటి దేవుడు తోడుగా ఉంటే, వాక్యము రూపములో దేవుడు తోడుగా ఉంటూ మంచుగా ఉంటూ, తలకు నూనె అంటినట్లుగా, ఎండిన నేల మీద మంచు అంటినట్లుగా, నడుమునకు నారబట్ట అంటినట్లుగా నేను నా బిడ్డలకు ఎప్పుడు మంచులాగా తోడై ఉంటాను అని దేవుడు నిన్న రీసా అనే మనం ఆలకించాము కదా, మంచు కురిసే వేళలో అనే ధ్యానాంశం. ఇజ్రాయేలీలు రీసా అనే ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళి విడిది చేశారో మనం విందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 21వ వచనం. వారు రీసా నుండి బయలుదేరి కెహేలతా అనే ప్రాంతమునకు చేరిరి. కెహేలతా. రీసా నుండి బయలుదేరి ఇజ్రాయేలీలు వారి యొక్క 18వ స్థలం 18th స్టేషన్ వారి ప్రయాణంలో కెహేలతా అనగా సభ లేదా అసెంబ్లీ అని అర్థం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ టైటిల్ పెట్టామో? అసెంబ్లీ. యాత్రికులమైన మనము ఒక సభలాగా ఉండాలి, ఒక అసెంబ్లీ లాగా ఉండాలి. రాజకీయపు అసెంబ్లీ లాగా కాదు. అసలు అసెంబ్లీ అన్న మాటకు డిక్షనరీ ఇచ్చే నిర్వచనాన్ని ఒకసారి మీ ముందు ఉంచుతాను, చూడండి. అసెంబ్లీ, a group of people gathered together in one place for a common purpose. I repeat, a group of people. రకరకాల ప్రజలు, వాళ్ళు తూర్పు నుంచి వచ్చేవాళ్ళు, పడమర నుంచి వచ్చేవాళ్ళు, ఉత్తరము నుంచి, దక్షిణం నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్. ఒకే ప్రాంతములో వారందరూ కూడా, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ సమావేశం అవుతారు. దేనికి? ఫర్ ఎ కామన్ పర్పస్. ఒకే దర్శనము కలిగి, ఒకే ధ్యేయము కోసం, ఒకే లక్ష్యం కోసం, ఒకే గురి కోసం రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం అసెంబ్లీ. యాత్రలో దేవుడు ఏం కోరుతున్నారంటే, నా బిడ్డలారా,
మీరు కూడా అసెంబ్లీ లాగా, స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అసెంబ్లీ అనేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, లేదా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలందరం అసెంబ్లీకి మాత్రం ఒకే చోట గ్యాదర్ అయ్యేవాళ్ళం. అక్కడ మన జాతీయ గీతాన్ని, ప్రతిజ్ఞ, ప్లెడ్జ్, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమాలు ఒక 10-15 నిమిషాల పాటు జరిగేవి. వందే మాత్రం పాడేవాళ్ళం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట పాడేవాళ్ళం. జ్ఞాపకం వస్తున్నాయా ఆ రోజులు? అసెంబ్లీ అంటే a group of people from different corners of the world gathered together for one purpose. దేవుడు కోరుకుంటుంది ఇదే. యాత్రలో మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా, నేను ఏ ప్రాంతానికి సంబంధించిన వాడినైనా, మనమందరము కలిసి మెలిసి మన తీరము, మన గమ్యము, మన లక్ష్యమైన పరలోక కనానుకు చేరుకుంటున్నాము. ఇదేనండి సినడాలిటీ. పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్, దే వాక్ టుగెదర్. కలిసి మెలిసి ప్రయాణించే శ్రీసభ, నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ. దేవుడు ఈ కేహెలతా అనే ఈ ప్రాంతంలో చలో అసెంబ్లీ అంటే, అసెంబ్లీకి వెళ్దాం రండి అంటే, అక్కడ హైదరాబాదులోనో ఇక్కడ అమరావతిలోనో ఉన్న అసెంబ్లీ గురించి మాట్లాడటం లేదు నేను. అసెంబ్లీ అనగా కలిసి మెలిసి సాగిపోదాం, ఒకే సంఘంగా, ఒకే సభగా, ఒకే శరీరంగా. ఇంకొక అర్థాన్ని కూడా చదువుతాను. సెవరల్ పార్ట్స్ ఆర్ అసోసియేటెడ్ టు ఏ బాడీ. మన శరీరాన్ని చూడండి. అసెంబ్లీ అంటే సెవరల్ పార్ట్స్ ఆర్ అసోసియేటెడ్ టు ఏ బాడీ ఫర్ ఏ కామన్ పర్పస్. అంటే రకరకాల సెవరల్ పార్ట్స్ ఆర్ అసోసియేటెడ్. ఇప్పుడు అసెంబ్లీయే తీసుకోండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళు కోనసీమ నుండి వస్తారు, ఉత్తరాంధ్ర నుంచి వస్తారు, రాయలసీమ నుంచి వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు. పూర్వం ఇలా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, క్యాబినెట్ మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటాడు, డిప్యూటీ మంత్రి ఉంటాడు, స్పీకర్లు ఉంటారు. ఇలా రకరకాల సెవరల్ పార్ట్స్ ఆర్ అసోసియేట్ టు ఏ సింగిల్ బాడీ. మన శరీరాన్ని చూడండి, అంతెందుకు అంత దూరం వెళ్ళడం. శరీరం ఒక్కటే. చెయ్యి, కన్ను, ముక్కు, నోరు, చెవులు, సర్వేంద్రియాలు ఒకే శరీరానికి అతుక్కుని ఉంటాయి. దేనికి? ఈ శరీర అవయవాలన్నిటికీ ఉన్నది ఒకే పర్పస్. ఏంటది? ఇప్పుడు నా శరీరం అనుకుంటుంది, ఇదిగో పలానా దేవాలయానికి వెళ్దాము అని నా మైండ్లో ఆలోచించుకున్నాను. నా శరీరం అలా ఆలోచించుకోగానే నేను దేవాలయానికి వెళ్తున్నప్పుడు నాతో పాటు చెయ్యి, కన్ను, ముక్కు, నోరు, చెవి అన్నీ వస్తాయా రావా? ప్రియులారా, ఫర్ ఎ కామన్ పర్పస్, ఒకే గమ్యానికి అందరూ కలిసి నడవడమే అసెంబ్లీ. అందరూ కలిసి గ్యాదర్ అవ్వడమే, సమావేశం అవ్వడమే కేహెలత అనగా సభ, సమావేశము, అసెంబ్లీ. దేవుడు కోరుకుంటున్న కోరిక ఏంటంటే, యాత్రలో నువ్వో వైపు ఒక్కొక్కరు ఒక్కొక్క దారి అన్నట్లుగా, ఎడ్డమంటే తెడ్డమన్నట్లుగా, పుర్రుకొక బుద్ధి అన్నట్లుగా మీలో మీరు విడిపోకండి. మీలో మీకు విభజనలు వద్దు. ఆ పార్టీకి సంబంధించిన వారైనా, ఈ పార్టీకి సంబంధించిన వారైనా, పాలకవర్గమైన ప్రతిపక్షమైన అందరూ అసెంబ్లీలో ఉండేది ఒకే గదిలో కదా. అలాగే మనం ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమైనా, ఏ భాషకు సంబంధించిన వాళ్ళమైనా, మనమందరము సభ, అసెంబ్లీ అనే క్రీస్తు సంఘములోనే మనము కూడుకోవాలి, మనము ఏకమవ్వాలి అన్నది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వివిధ భాగాలు, వివిధ విభాగాలన్నీ ఒకే చోట చేరి ఒకే గమ్యానికి, ఒకే లక్ష్యానికి పని చేయడమే అసెంబ్లీ. కేహెలత అనే ఈ ప్రాంతంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, యాత్రలో
మనమందరము ఒకే లక్ష్యం కోసం సమావేశం అవ్వాలి. ఒకే గమ్యం మన ఆలోచనలో ఉండాలి. మనమందరము కలిసి మెలిసి కలిసి అడుగులు వేస్తూ మన గమ్యాన్ని చేరుకోవాలి అన్నది. సో కేహలత అనగా సంఘం, అసెంబ్లీ, సభ. సింపుల్గా చెప్పాలంటే శ్రీ సభ, ద చర్చ్ అని అర్థం. ఈ సంఘాన్ని భక్తుడైన పౌలు గారు గొప్ప నిర్వచనంతో నిర్వచించారండి. సంఘమే క్రీస్తు శరీరము అంటాడు ఆయన. ద చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ సంఘము అనే ఈ సభ, ఈ కేహలత ఏంటంట? క్రీస్తు శరీరము. అనేక అవయవాల సమ్మేళనమే శరీరము కదా. శరీరం అనడంతోనే ఈ ఒక్క చెయ్యే శరీరం కాదు, నా కన్ను మాత్రమే శరీరం కాదు, మాట్లాడుతున్న ఈ నోరు మాత్రమే శరీరం అని అనిపించుకోదు. ఇవన్నీ కలిస్తేనే శరీరము. వివిధ అవయవాల సమ్మేళనమే శరీరము. అలానే వివిధ ప్రజలు, వివిధ విభాగాల సమ్మేళనమే క్రీస్తు శరీరము అని పిలువబడే సంఘము. ప్రియ దేవుని బిడ్డలారా, ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్. కాబట్టి కేహలత అనగా సంఘము, సభ, అసెంబ్లీ. చలో అసెంబ్లీ అని నేను అన్నానంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఏ కారణం వల్లనైనా శరీరానికి సంబంధించిన అవయవాలమైన మనం విడిపోయామో, చెదిరిపోయామో, కలిసిలేమో, ఐక్యత సఖ్యత కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ చెడిపోయిందేమో, యాత్ర సాగదు. కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్లుగా శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా అడుగులు వేస్తున్నాము. కానీ కలిసే అడుగులు వేద్దాం, కలిసే ఉందాం, కలిసే ధ్యానిద్దాం, కలిసే ప్రార్థిద్దాం, కలిసే వాక్యాన్ని నేర్చుకుందాం, కలిసే పరలోక గమ్యాన్ని చేరుకుందాం. ఓకే, క్రీస్తు శరీరము అని పిలువబడే ఈ సంఘం, ఈ సభ, ఈ చర్చ్ ఏ ఒక్కరి సొత్తు కాదండి. ఇది కేవలం బిషప్ గారిదే, పోపు గారిదే, నాలాంటి గురువులదే, లేకపోతే ఉపదేశులదే, ఆ పాస్టర్ గారిదే ఈ సంఘం, ఆ విశ్వాసులదే, ఆ సంఘ పెద్దలదే ఈ సంఘం అనడానికి లేదు. ఆధ్యాత్మిక జీవితంలో శ్రీ సభ, చర్చ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది ఆ పరలోక వరుని సొత్తు, క్రీస్తు యొక్క స్వంతం, ఆయన సంపద ఇది. కాబట్టి ఈ సంఘం అనేది ఎవరి సొత్తు? మీ సొత్తు, నా సొత్తు కాదు, మన సొంతం కాదు. ఇది ఎవరిది? పరలోక వరుడు ఈ వధువు అని పిలువబడే ఈ చర్చిని ఆయన వివాహమాడి ఉన్నాడు. ఈ సభ, అసెంబ్లీ లేదా శరీరము, మిస్టికల్ బాడీ అనబడే ఈ చర్చిని క్రీస్తు పరిణయమాడాడు, వివాహమాడాడు. కాబట్టి ఈ సంఘం అని పిలువబడే కేహలత ఆయన సొత్తు. ఈ పాయింట్ మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ చర్చు నాది, ఈ చర్చు మాది? నో, ఈ చర్చు దేవుడిది. ఈ సంఘం దేవుడి సొత్తు. నీ ఇష్టమో నా ఇష్టమో కాదు. దేవా, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లుగా ఈ కేహలతలో, ఈ సంఘములో కూడా నీ చిత్తమే జరగాలయ్యా అని ప్రార్థన చేయాలి. అయితే ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడామంటే, ఈ కేహలత ఎవరి సొత్తు? దేవుడి సొత్తు. ఈ సంఘం, క్రీస్తు శరీరం అని పిలువబడే ఈ మిస్టికల్ బాడీ ఎవరి సొత్తు? ఈ సంఘం ఎవరి సొత్తు? ఆ పరలోకవరుడైన దేవుడి సొత్తు. గుడ్. సాధారణంగా ఆలోచించండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. ఎవరు? మీరు కన్న పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఎవరి సొత్తు? మీ సొత్తే, ఎందుకంటే మీరు కన్నారు కాబట్టి. క్రీస్తు ప్రభువు తన ప్రక్కలో నుండి కన్నాడు కాబట్టి ఆ శరీరము, ఆ శ్రీ సభ ఆయన సొత్తు. అర్థమవుతుందా? తన ప్రక్కలో నుండి కారిన రక్తము నీరు స్రవించగా అక్కడ శ్రీసభ పుట్టింది అని మనం చెప్తాం కదా. అవును, అందుకే అది ఆయన సొత్తు. మీరు కన్న పిల్లలు మీ సొత్తు. ఇప్పుడు మీ సొత్తు, మీ సొంతం అయిన మీ పిల్లల్ని
జాగ్రత్తగా వినండి. అక్కడ అలా వెళ్తుంటే ఎవరైనా బుజ్జగిస్తూ, ఎవరైనా ముద్దాడుతూ, ఎంత బాగున్నావురా, బుజ్జిగా ఉన్నావురా, ఎంత బాగున్నావురా బంగారు కొండ, నువ్వు చాలా మంచోడురా బాబు, నువ్వు బాగా చదువుకుంటున్నావురా అని మన కళ్ళ ముందే మన పిల్లల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే మన లోపల మన ఫీలింగ్ ఏంటి? మనకు కూడా అలా పొగిడే వారి పట్ల గౌరవం పెరుగుతుందా, లేకపోతే ఛీ ఆడేంటి నా పిల్లోని పొగుడుతున్నాడు అనుకుంటామా? ఎవరైతే మన పిల్లల్ని పొగుడుతూ, ముద్దాడుతూ, ప్రశంసిస్తూ, మెచ్చుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా వారి మీద కూడా మనకు గౌరవం, ప్రేమ పెరిగిపోతుంది. అలా కాకుండా మన పిల్లల్ని ఎవరైనా గిచ్చి, గిల్లి, కొట్టి, తిడుతూ ఉంటే ఆటోమేటిక్గా గుండెల్లో జ్వాలలు మరిగి, కోపం మరిగిపోయి, కోపం కట్టలు తెంచుకొని వాళ్ళ మీద అసహ్యభావం పెరుగుతుంది, వాళ్ళ మీద తిరగబడతాం కూడా కదా. అలానే శ్రీసభ దేవుడి సొత్తు కాబట్టి ఈ సంఘాన్ని ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు కూడా ప్రేమిస్తూనే ఉంటారు. సంఘములో ఉన్న సంఘ సభ్యుల్ని, సంఘాన్ని నడిపించే సంఘ కాపరిని, గురువుల్ని, ఉపదేశులను ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే అభిమానిస్తూ ఉంటారో వారిని దేవుడు కూడా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, దీవిస్తారు. అందుకే ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. కేహలత సభ, అసెంబ్లీ అని పిలవబడే ఈ సంఘాన్ని నేను గుండెల్లో మోసేవానిగా ఉన్నానా? ఆ సంఘము యొక్క గుండెల మీద తన్నేవాడిగా నేనున్నానా? కేహలత అని పిలువబడే సంఘాన్ని, ఈ సభను ముద్దాడేవాడిగా ఉన్నానా, లేకపోతే ఊసేసేవాడిగా ఉన్నానా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. సంఘాన్ని మనం ముద్దాడితే దేవుడు కూడా మనల్ని ముద్దాడుతాడు. సంఘాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తే, అభిమానిస్తే దేవుడు కూడా మనల్ని, మన కుటుంబాన్ని తన గుండెల్లో పెట్టుకొని అభిమానించి ప్రేమిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఇంకొక మాట చెప్తానండి, బంగారం లాంటి మాట గుండెల్లో పెట్టుకోండి. శ్రీసభ అనే ఈ కేహలత, ఈ అసెంబ్లీ కోసం ఎవరైతే ప్రాణం పెడతారో అలా ప్రాణం పెట్టే వారి కోసం దేవుడే ప్రాణమిస్తాడు. కేహలత అనే సంఘాన్ని యొక్క పరువు తీసేవారి యొక్క పరువు కూడా దేవుడే తీస్తాడు. గుర్తుపెట్టుకున్నారా? మన పిల్లల్ని ముద్దాడితే ముద్దాడేవారంటే మనం కూడా అభిమానిస్తాము. అలానే ఎవరి కేహలత, ఎవరి సభ, ఎవరి చర్చ్ అంటే అది దేవుడి సొత్తు, దేవుడి యొక్క సంపద, దేవుడి యొక్క క్రీస్తు యొక్క శరీరము ఈ యొక్క సంఘం. కాబట్టి ఈ స్థలంలో దేవుడు ఏం కోరుతున్నాడంటే, యాత్రలో ప్రయాణిస్తున్న బిడ్డలారా, వాక్యాన్ని మీకు అందిస్తున్న ఈ సభను ప్రేమించండి, అసెంబ్లీని ప్రేమించండి. మీకు పరిచర్య చేస్తున్న ఆ సంఘములో ఉన్న మీ గురువులను అభిమానించండి. సంఘము ద్వారా మీకు వినిపిస్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారము జీవించండి. సంఘాన్ని గుండెల్లో పెట్టుకోండి, మిమ్మల్ని దేవుడు కూడా గుండెల్లో పెట్టుకుంటాడు. సంఘాన్ని ముద్దాడండి, మిమ్మల్ని దేవుడు కూడా ముద్దాడుతాడు. సంఘం కోసం ప్రాణం అర్పించడానికి కూడా సిద్ధపడండి, దేవుడు మీకోసం ప్రాణం అర్పిస్తారు. ఇంతవరకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. Jesus loved his church and Jesus is the head of the church. క్రీస్తు కేహలత అని పిలువబడే సంఘాన్ని, శ్రీ సభను ప్రేమించడం మాత్రమే కాదు, ఈ సంఘానికి ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. కాబట్టి ఈ సంఘం కోసం మనం శ్రమించాలి. ఎవరైతే సంఘం కోసం శ్రమిస్తారో వారిని, వారి పిల్లల్ని దేవుడు శిరస్సుగా మారుస్తాడు. ఇది పాయింట్. ఒక ప్రశ్న అడుగుతాను, అసలు మీ పిల్లలు ఎందుకండి గుడికెళ్ళి, యూత్ మీటింగ్లకు వెళ్ళి గుడిలో సహాయం చేయాలి? మీ ఇంట్లో పనిపాటులు లేవా? మీ ఇంట్లో సహాయం చేస్తే సరిపోతుంది కదా. మీ పిల్లలు యూత్ కానీ, ఆల్టర్ బాయ్స్ కానీ దేవాలయానికి వెళ్ళి ఎందుకు అక్కడ శ్రమించాలి? వాళ్ళు ఏమైనా కూలోళ్ళా?
లేకపోతే వాళ్ళు చేసే శ్రమకు ఫాదర్ ఏమైనా కూలి డబ్బులు ఇస్తున్నాడా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ సంఘానికి, ఈ శ్రీ సభకు క్రీస్తే శిరస్సు. అలాంటి సంఘం కోసం శ్రమించే చిన్న పిల్లలైనా, యూత్ అయినా, సాక్రిస్టియన్ అయినా, సంఘ పెద్దలైనా, ఉపదేశులైనా, ఎవరినైనా దేవుడు శిరస్సుగా మారుస్తాడు. మనం ప్రేమించిన మన పిల్లల్ని గురించి మనం ఏం ఆలోచిస్తాం? నా బిడ్డ ఉన్నతంగా మారాలి, నా బిడ్డ తలగా మారాలి. ఎవరైనా, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని తోకగా ఉండాలనుకుంటారా? ఎవరైనా తమ పిల్లలు పడిపోవాలి, జీవితంలో ఎదగకూడదు, ఉన్నతంగా రాకూడదు అనుకుంటారా? ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ఉన్నతంగా, శిరస్సులాగా, దే షుడ్ బి ద హెడ్స్ ఆఫ్ సమ్ ఇన్స్టిట్యూట్, దే షుడ్ బి హెడ్స్ ఆఫ్ సమ్ కంపెనీ అని అనుకుంటారు. అలా మన బిడ్డలు శిరస్సుగా మారాలి అంటే, ఏ సంఘానికైతే క్రీస్తు శిరస్సుగా మారారో ఆ సంఘములో మన బిడ్డలు శ్రమించేవారుగా ఉండాలి. ఆ సంఘములో నీ కుటుంబం శిరస్సుగా మారాలి అంటే, క్రీస్తు ఏ సంఘానికైతే శిరస్సుగా మారారో ఆ సంఘం కోసం మనం సాయశక్తులా శ్రమిస్తే, మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మిమ్మల్ని టాప్గా నిలబెడతాడు, శిరస్సుగా నిలబెడతాడు. మీ చదువుల్లో మీరు టాప్లో ఉండాలంటే, శిరస్సుగా ఉండాలంటే, దేవుడి సంఘమైన కేహలతలో మనం శ్రమించేవారముగా ఉండాలి. మీరు చేసే వ్యాపారంలో మీరు టాప్లో ఉండాలంటే, దేవాలయం అనే కేహలత అనగా సంఘం, చర్చిలో మనం శ్రమించేవారముగా ఉండాలి. వెళ్ళి కూర్చున్నామా, వచ్చామా, యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ అన్నట్లుగా కాకుండా, సంఘానికి వెళ్తున్న మనం ఏదో ఒక చిన్నదో పెద్దదో పని చేస్తూనే ఉండాలి. అప్పుడు మనము చేసే ప్రతి పనిలో దేవుడు మనల్ని శిరస్సుగా ఉంచుతాడు. ఎందుకంటే సంఘానికి ఆయనే శిరస్సు కాబట్టి, సంఘం కోసం ఏ పని చేసినా వారిని ఆయా రంగాల్లో దేవుడు టాప్ లెవెల్లో ఉంచుతాడు, శిరస్సుగా ఉంచుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదే సందర్భంలో ఈరోజంతా మనం ఈ వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12-13 వచనాలు. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే గదా. అట్లే యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్నానమును పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారము అయితిమి. తర్వాత విషయాలు మీరు ఇంకా ముందుకెళ్ళి చదివితే మంచిదే. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే, ప్రతి శరీరంలో పెక్కు అవయవాలు ఉన్నట్లుగా కన్ను, ముక్కు, చెవి, నోరు, కాళ్ళు, చేతులు, కిడ్నీ, కాలేయం, ఇలా అవయవాలు ఉన్నట్లుగానే క్రీస్తు సంఘము అనే ఆ శరీరములో మీరు, నేను, మనమందరము పెక్కు అవయవాల వంటి వాళ్ళము. ఇదే కేహలత, అసెంబ్లీ, సభ. జ్ఞాపకం ఉందా? ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలని ఇక మీదట రాజకీయ కోణంలో మనం వినగానే మన జ్ఞాపకం రావాల్సింది కేహలత. కేహలత అనగా అసెంబ్లీ, సభ. చలో అసెంబ్లీ అని నేను అన్నాను అంటే, చలో అందరం అమరావతి వెళ్దాం, చలో అందరం హైదరాబాద్ వెళ్దాం అని కాదండి. చలో అసెంబ్లీ అంటే మన అసెంబ్లీ మన ఊరిలో ఉంది కదా, దేవాలయము, శ్రీ సభ, చర్చ్ అనే ఆ అసెంబ్లీకి చలో వెళ్ళి ఏం చేయాలి? ఒకే శరీరము, పెక్కు అవయవాలు ఒకే శరీరముతో కలిసిమెలిసి ఉన్నట్లుగా సంఘంతో కలిసి ఉండాలి. నెంబర్ 1. రెండవది, ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే కాబట్టి ఆ సంఘంలో మనం శ్రమించువారమై ఉంటే మనం చేసే ప్రతి కార్యములో దేవుడు మనల్ని శిరస్సుగా నిలబెడతాడు, టాప్ లెవెల్లో దేవుడు మనల్ని నిలబెడతాడని ఇంతవరకు ధ్యానించుకున్నాం. అయితే ఈ సంఘంలో ప్రతి క్రైస్తవుడు శరీరంలో అవయవాలుగా పిలవబడ్డాడు. ఇప్పుడు కన్నుందండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల కంటే ఈ కన్నే ముఖ్యమైనది, ప్రధానమైనది అంట.
కన్ను లేకపోతే మన జీవితం అంతా చీకటే, చూడలేము. అలాగని కన్ను ఒకరోజు అనుకుందనుకోండి, నేను సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా, అంటే అన్ని అవయవాల కంటే నేనే కదా టాపు, నేనే కదా మెయిన్ ముఖ్యము, అందుచేత ఈ శరీరంతో నాకిక పని లేదు అని శరీరం అనుకొని శరీరంతో ఉండకుండా ఉంటే ఈ కన్ను బ్రతకగలదా? ఒకవేళ ఈ కన్ను నాకు శరీరం అక్కర్లేదండి, నేనే ప్రధానం అంట, నయనం ప్రధానం, అన్ని అవయవాల కంటే నేనే మెయిన్ అంట, నాకు ఇక శరీరంతో పని లేదు అని అనుకుందనుకోండి, ఈ కన్ను బ్రతకలేదు, ఈ కన్ను చూడలేదు. అంతవరకు నయనమే అంటే కన్నే ప్రధానం అని అనుకున్న ఆ పేరు కూడా ఇక మీదట దానికి మిగలదు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? కన్నులాగా మనం కూడా సొసైటీలో ప్రధానులమే కావచ్చు, రాజులమే కావచ్చు, పాలకులమే, అధికారులమే, నాయకులమే కావచ్చు. ఎంతవరకు మన గొప్ప, ఎంతవరకు మన విలువ? కన్ను శరీరముతో కలిసి ఉన్నంత వరకే కన్నుకు విలువ. ఒక్కసారి కన్ను గర్వం వలనో అహంకారం వలనో శరీరము నుండి నాకిక శరీరంతో పని లేదు, నేను విడిపోతాను, వేరైపోతాను అనుకుంటే కన్నుకున్న విలువ పోతుంది, కన్నులో ఉన్న జీవం చచ్చిపోతుంది, కన్నులో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. కన్ను చూడలేదు ఇంకా. ప్రియులారా, మన జీవితంలో మనం ఎంత భక్తివంతులమైనా, మనకెంత నైపుణ్యత కలిగి ఉన్నవారమైనా, సంఘం, శ్రీసభ, కేహలత, ఈ అసెంబ్లీ అనేది లేకపోతే మనలో జీవం లేనట్లే, మనం నిర్జీవమైనట్లే. సంఘంలో మనం ఎంత పాటగాళ్ళమైనా కావచ్చండి, ఎంత వాయిద్యకారులమైనా కావచ్చు, అది మనం సంఘంలో ఉన్నంత వరకే మనకు విలువ. సంఘంలో, ప్రపంచంలో నీలాంటి పాటగాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మైకు ముందుకు వచ్చి పాటలు పాడే అవకాశం లేదు. కానీ సంఘంలో ఉన్నావు కాబట్టి నీ చేతికి మైక్ ఇచ్చారు, చక్కగా ఆరాధనలో పాలు పంచుకోగలుగుతున్నావు. ఈరోజు ఆ కోయర్ గ్రూపులో నీవు ఒక గాయకుడుగా ఉన్నావు అంటే, నీవు ఒక వాయిద్యకారుడిగా చలామణి అవుతున్నావు అంటే దానికి కారణం ఎవరు? నీ టాలెంట్ కాదు సుమి. నీలాంటి వాళ్ళు లక్షల్లో, కోట్లల్లో ఉన్నారు జనాలు బయట. వారందరికీ లేని అవకాశం, రాని అవకాశం నీకే ఎందుకు దేవుడిచ్చాడో తెలుసా? నీవు సంఘం అనే శరీరంలో ఒక అవయవముగా అతుక్కొని ఉన్నావు కాబట్టి. నా అంతటోడు లేడు, నన్ను మించిన వారు లేరు, నాకు నేనే సాటి ధీటి అని అనుకొని, ఒకవేళ నాకు సంఘం అక్కర్లేదు, ఎక్కడ కాకపోతే వేరే చోట పాడుకుంటా, ఎక్కడ కాకపోతే వేరే చోట నేను ప్లే చేసుకుంటా అని అనుకుంటే, శరీరం నుండి విడిపోయిన కన్ను విలువ ఎలాంటిదో సంఘము నుండి విడిపోయిన విశ్వాసి విలువ కూడా అంతే అని ప్రభునామంలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. కాబట్టి శ్రీసభతో ఉండకుండా ఎన్ని కానుకలు పంపినా దేవుడు ఇష్టపడ్డండి. మనం అనుకుంటాం, ఓ పెద్ద ఆయన అంటాడు, నాకు ఫుల్ బిజీగా ఉంటాను ఫాదర్ నేను, ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఏ రాష్ట్రంలో ఉంటానో, ఏ నెల ఏ కంట్రీలో ఉంటానో కూడా నాకు తెలీదు, చర్చికి వెళ్ళడానికి టైం లేదండి. మీరేమో ఆదివారంలోనూ అప్పు పండుగల్లోనూ ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళాలి అంటారు. ఈ కేహలత అనే ఈ చర్చికి వెళ్ళడానికి నాకు టైం లేదండి. ఓహో, నీకు టైం లేదా? నీకు టైం లేదా? మరి ఏమంటాడంటే ఆయన, అప్పుడప్పుడు మా ఊరు పండగలు అయినప్పుడు 1,00,000 రూపాయలు డొనేషన్ ఇస్తాను, ప్రతీ నెల గుడి చందా కడుతున్నాం, ఇంకంతకన్నా ఏముంది? శరీరం పట్ల లేకపోతే చర్చి పట్ల మేము బాధ్యత కలిగి ఉన్నాం కదా. ప్రియులారా, ఎంత వ్యాపారస్తుడివైనా, ఎంతెంత గొప్ప గొప్ప చదువులు చదువుతున్నా, నువ్వెంత పెద్ద అవయవానివైనా, యూ షుడ్ బి యునైటెడ్ విత్ ద బాడీ. క్రీస్తు శరీరం అనే కేహలత సంఘముతో, చర్చితో మనము కలిసే ఉండాలి. కన్ను ఎంత ముఖ్యమైనదైనా కలిసి లేకపోతే ఎలా చూడలేదో, ఎలా విలువ లేదో దానికి, సంఘముతో లేని వారికి విలువ ఉండదు. ప్రియులారా,
చెయ్యే చూసుకోండి. ఈ చెయ్యి చాలా బలమైనదే. ఎంత ఎలాంటి దాన్నైనా సరే వంచగలదు, ఎంతటి బరువునైనా ఎత్తగలదు, ఏ పనైనా చేయగలదు. కానీ ఈ చేతికి ఉన్న బలం కానీ, ఈ చేతికున్న జీవం కానీ, ఈ చేతిలో ఉన్న శక్తి కానీ, నైపుణ్యం కానీ శరీరంతో అతుక్కొని ఉన్నంత వరకే. ఒక్కసారి శరీరం నుండి వేరైపోతే చెయ్యి ఎండిపోతుంది, బలహీనమైపోతుంది. చాలా చోట్ల చూస్తాం కదా, కొన్ని దారుణమైన ఘోరమైన యాక్సిడెంట్లు జరిగేటప్పుడు రోడ్డు ప్రమాదాల్లో చెయ్యి తెగి అలా పడిపోతుంది. ఆ చెయ్యిని చూస్తుండగానే ఎండిపోతుంది. ఆ చెయ్యికి పురుగులు పడతాయి. ఆ చెయ్యి చూస్తుండగానే ఎముకగా మారిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. శరీరంతో ఉన్నంత వరకే చెయ్యికైనా, కన్నుకైనా, ముక్కుకైనా, చెవికైనా, ఏ అవయవానికైనా విలువ. అలానే సంఘం అనే కేహలత ఆ అసెంబ్లీలో ఉన్నంత వరకే, సంఘం అనే క్రీస్తు శరీరములో ఉన్నంత వరకే ఒక గురువుగా నాకు విలువ, విశ్వాసులుగా మీకు విలువ. సంఘాన్ని ప్రేమిద్దాం, సంఘం కోసం శ్రమిద్దాం. ఈ యాత్రలో సంఘాన్ని మరిచిపోవద్దు. నా భక్తి నా ఇష్టం, నా వాక్యం నా ఇష్టం, నా మట్టుకు నేనే ప్రార్థన చేసుకుంటాను, నా మట్టుకు నేనే వాక్యం వింటాను అంటే కుదరదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు, ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం ఎలాగైపోయిందంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా, ఇంతకుముందు ఇలాంటి యూట్యూబ్లు అవి లేవు కదండి. కరోనా టైం తర్వాతే చాలామంది ఇలా యూట్యూబ్ మాధ్యమాలు ప్రారంభించారు. చాలా చక్కటి వాక్యాలు చాలామంది అందిస్తూ ఉన్నారు, సంతోషం. ఇలా వాక్యం అందించేవారు సేవ చేస్తున్నారు, మంచిదే. వారు చేస్తున్న సేవ వారు చేస్తున్నారు. కానీ చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, చర్చితో సంబంధాలే లేకుండా ఇంట్లోనే ఉండి ఆ యూట్యూబ్లో వచ్చే పూజా బలిలో పాలు పంచుకుందాం, లేకపోతే ఏదైనా ఛానల్లో వస్తున్నటువంటి ఆ ప్రసంగం వినేద్దాం, సరిపోయింది కదా అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది పొరపాటు. సంఘారాధన మానేసి ఈ రోజుల్లో కొంతమందికి విభేదాలు ఉండి చర్చిలో గురువులతోనో తోటి విశ్వాసులతోనో ఎవరెవరితోనో కొన్ని తగాదాలు, విభేదాల వలన సంఘారాధన మానేస్తూ చాలామంది టీవీలకు, సెల్ ఫోన్లకు, యూట్యూబులకే పరిమితమైపోతున్నారు. ఇది సంస్కారము కాదు. దేవాలయానికి ఎందుకు వెళ్తున్నామని చెప్పాము? ఆ దేవాలయం ఏంటి? కేహలత, సంఘము. ఏంటా సంఘం? క్రీస్తు శరీరము. యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవాలయం అంటే కేవలము 4 గోడలుగా చూడొద్దు. దేవాలయం అంటే కేవలము చిన్నదో పెద్దదో 4 రంగులేసిన ఒక బిల్డింగ్ లాగా చూడొద్దు. నేను చెప్తూ ఉన్నాను, పౌలు గారు చెప్పే మాట, సంఘము క్రీస్తు శరీరము, ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి సంఘానికి వెళ్ళే అలవాటు మానుకోవద్దు. ఎప్పుడో ఒకప్పుడు ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే డాక్టర్ల సలహా మేరకు ఏదో అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళలేదు అనుకుంటే అది వేరే విషయము. కానీ అన్ని అవకాశాలుండి కూడా టీవీలో వస్తున్నాయి కదా అనేటువంటి దీంతో, ఆ రోజుల్లో లాక్డౌన్ ఉంది కాబట్టి దేవాలయాలన్నీ మూసేశారు కాబట్టి కొన్ని రోజుల పాటు దేవాలయానికి వెళ్ళే పరిస్థితి లేదు మనకి. కానీ అదే అలవాటు అయిపోతుందేమో. ఈ అలవాటు పొరపాటు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొంతమందికి మరో అలవాటు ఉంది. ఏంటో తెలుసా? ఆదివారం వచ్చిందంటే 4 చీట్లు వేసుకుంటారు. చీటి వేసుకొని ఈరోజు ఏ దేవాలయానికి వెళ్ళాలి? మరియ తల్లి దేవాలయానికా, బాలయేసు దేవాలయానికా, అంతోని వారి దేవాలయానికా, జోజప్ప గారి దేవాలయానికా చీట్లు వేస్తారు. ఆదివారం అనగా ఎక్కడ మనం సంఘస్థులమో, ఏ దేవాలయంలో అయితే మనము పుట్టామో, ఎక్కడ జ్ఞానస్నానం తీసుకున్నామో అక్కడికే మనం వెళ్ళాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కొక్క సండే ఒక్కొక్క చర్చికి వెళ్తూ ఉంటారు.
వాళ్ళ ప్యారిష్కి తప్ప, వాళ్ళ విచారణకి సంఘానికి తప్ప ప్రతి ప్యారిష్కి కూడా గుమ్మి గుమ్మి జాయింగే అన్నట్లుగా అలా చుట్టూ తిరుగుతానే ఉంటారు. ఇది పొర్రపాటు. అసెంబ్లీ, చలో అసెంబ్లీ, ఆదివారము మన స్వంత విచారణకు మాత్రమే మనం వెళ్ళాలి. ఈ రోజుల్లో అలా వెళ్ళక చాలామంది ఎండిపోతున్నారు. కన్నులాగా ఎండిపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు బాగానే ఉండొచ్చు ప్రియులారా, నేనేదో శాపనార్థాలు పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. గమనించండి, కన్ను శరీరంతో లేకపోతే కన్ను ఎలా ఎండిపోతుందో, చెయ్యి శరీరంతో అతుక్కుని లేకపోతే చెయ్యి ఎలా ఎండిపోతుందో, మనము కూడా స్త్రీ సభతో సంబంధము లేకపోతే, స్త్రీ సభతో కేహలత అనే ఆ సభతో సంబంధము లేని వ్యక్తులైనా కుటుంబాలైనా ఎండిపోయే ప్రమాదం ఉంది అని ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను. సో వీఆర్ కాల్డ్ టు బీ ద పార్ట్ ఆఫ్ హిస్ బాడీ విచ్ ఈస్ ద చర్చ్. గుర్తుపెట్టుకోండి. అయితే కేహలత, ప్రియులారా జాగ్రత్తగా వినండి, కేహలత అనగా సభ, అసెంబ్లీ, the church, a group of people gathered together in one place for a common purpose. ఓకే, కేహలత అంటే సభ, అసెంబ్లీ, దీన్నే చర్చ్ అన్నాము. ఈ చర్చే క్రీస్తు యొక్క శరీరం అని పౌలు గారు చెప్పారు. ఈ క్రీస్తు అనేబడే ఈ శరీరంలో మీరు నేను శరీరానికి ఉండే రకరకాల అవయవాల లాంటి వాళ్ళం అని చెప్పాము. శరీరంతో లేకపోతే చెయ్యి ఎలా ఎండిపోతుందో, కన్ను ఎలా జీవాన్ని పోతుందో, మనమందరము శరీరము అని పిలువబడే సంఘమనే కేహలతతో అంటుకొని ఉండాలి ఈ యాత్రలో అని దేవుడు మనందరికీ నేర్పిస్తున్న పాఠం. ఓకే, శరీరంలో ఉండే 5 శ్రేష్టమైన లక్షణాలు మీతో పంచుకొని ఈనాటి ధ్యానాంశాన్ని ముగిస్తాను. నెంబర్ 1, శరీరంలో అవయవాలన్నీ వేరైనా అన్ని అవయవాలు ఒకే దర్శనంతో ఒకే లక్ష్యంతో పనిచేస్తాయి. శరీరంలో అవయవాలు వేరేనండి. చెయ్యి, కన్ను, ముక్కు, కాలు, నోరు, కాలేయం, గుండె, ఇవన్నీ కూడా వేరు అవయవాలు. అవయవాలన్నీ వేరే, కానీ అవి పనిచేసేది మాత్రం ఒకే లక్ష్యం కోసం. ఇందాక చెప్పాను కదా, ఉదయం లేచి ఇదిగో దేవాలయానికి వెళ్తున్నాను, అన్ని అవయవాలు కలిసి దేవాలయం వైపు అడుగులు వేస్తాయి. కాళ్ళు దేవాలయం వైపు అడుగులు వేస్తాయి, చేతులు దేవాలయంలో బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటాయి, నా కళ్ళు దేవాలయానికి దారి చూపుతాయి, నోరు దేవాలయానికి వెళ్తూ ఉండగా దైవనామస్మరణ చేస్తూ ఉంటుంది, నా చెవులు దేవాలయానికి వెళ్తూ ఉండగా దేవుడి యొక్క పాటలు కానీ మాటలు కానీ వింటూ వెళ్తూ ఉంటాయి. చూడండి, అవయవాలన్నీ వేరే, కానీ పనిచేసేది మాత్రం ఒకే లక్ష్యం వైపు, ఒకే గురు వైపు. ఈ యాత్రలో మీరు వేరే ప్రాంతం నుంచి నేను వేరే ప్రాంతం అండి, మీది వేరే భాష నాది వేరే భాష అండి. ఇంకా మాట్లాడుకుందాం సమాజంలో ఉన్న దరిద్రం గురించి. మీరు వేరే కులం నేను వేరే కులం, మీది వేరే వర్గం నాది వేరే వర్గం అనుకుందాం. కానీ శరీరంలో అవయవాలు వేరైనా, శరీరంలో ఉన్న అవయవాలు వేరైనా ఒకే దర్శనం, ఒకే లక్ష్యం వైపు పనిచేస్తాయి. ఇప్పుడు మేము ఉన్నామండి, గురువులం. మా అందరికంటే పెద్ద పోపు గారు ఉన్నారు, కార్డినల్స్ ఉన్నారు, ఆర్చ్ బిషప్పులు ఉన్నారు, బిషప్పులు ఉన్నారు, గురువులు ఉన్నాము, పెద్ద గురువులు ఉన్నారు, చిన్న గురువులు ఉన్నారు. మొన్నే గురువు అయిన ఒక చిన్న గురువు ఉన్నాడు. స్థాయిల్లో, అంతస్తుల్లో, అధికారాల్లో, హోదాల్లో వేరువేరుగా ఉన్న పోపు గారు మొదలు మేమందరము కలిసి పనిచేసే దేనికోసం? ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, ఒకే దర్శనం, దైవరాజ్య స్థాపన కదా. అలానే దేవాలయానికి వెళ్తున్న వాళ్ళమందరము కూడా మనందరి గురి లక్ష్యం ఒకటే. దేవా, నీ దేవాలయానికి వెళ్తున్నాను. శరీరంలో ఉన్న అవయవాలన్నీ దేవాలయం వైపు ఒకే దర్శనంతో వెళ్తున్నట్లుగా మందిరానికి వెళ్తున్న మీరైనా నేనైనా మనకు ఉండాల్సింది ఒకే ఒక్క గురి, ఒకే లక్ష్యం, ఒకే దర్శనం. ఏంటి? దేవా, ఏం మాట్లాడుతావో నీ వాక్యానుసారం నేను జీవించాలయ్యా.
మీ దేవుడినైనా నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధంగానే ఉండాలన్నావు కదా, నేను కూడా పరిశుద్ధంగానే బ్రతకాలయ్యా అనేటువంటి తలంపు తప్ప ఇక వేరే తలంపు ఏది ఉండకూడదు. డిఫరెంట్ ఆర్గన్స్ బట్ వన్ బాడీ, డిఫరెంట్ పీపుల్ బట్ వన్ గోల్, ఒకే లక్ష్యం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనములో ఏం చెప్తున్నారో విందాం. అందుచే యూదయ, గలిలయ, సమరయ సీమలందంతటా శాంతి చేకూరెను. వారు దేవుని ఎడల భయభక్తులతోనూ పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండిరి. వింటున్నారా? ప్రజలు యూదయ నుంచి వచ్చారు, గలిలయ నుంచి వచ్చారు, సమరయ నుంచి వచ్చారు. కానీ ఈ ప్రజలందరి యొక్క లక్ష్యం ఏంటంట? అందరూ కలిసి భయభక్తులతోనూ పవిత్రాత్మ సహాయముతోనూ కలిసి జీవిస్తూ దినదినము అభివృద్ధి చెందుచున్నారు. ప్రియులారా, స్త్రీ సభ యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? ఈ శరీరము, క్రీస్తు శరీరం అని పిలువబడే ఈ కేహలత, ఈ అసెంబ్లీ, ఈ స్త్రీ సభ, ఈ చర్చి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? ఒకే లక్ష్యం. సంఘం అంతా దినదినము అభివృద్ధి చెందాలి. ఒక గురువుగా నేను కోరుకున్నా, ఉపదేశిగా నువ్వు కోరుకున్నా, ఒక యూత్గా, ఒక ఆల్టర్ బాయ్గా, ఒక భక్త సంఘ సభ్యుడిగా, సభ్యురాలిగా మనమందరము కోరుకోవలసింది, దేవా మా సంఘం విశ్వాసములో అభివృద్ధి చెందాలి. నెంబర్ 1. మనమందరం కోరుకోవలసిన లక్ష్యం ఏంటో తెలుసా? రకరకాల అవయవాలమే, చిన్న పెద్ద, ముఖ్యమైనవి, కొంచెం తక్కువ ముఖ్యమైనవి, రకరకాల అవయవాలు మనం. కానీ మనందరి లక్ష్యం ఒక్కటే అయి ఉండాలి. ఇది శరీరం నేర్పించే పాట. స్కూల్కి వెళ్తున్నాను అని నేను అనుకుంటే చెయ్యేమో గుడికి, కాళ్ళు ఏమో స్కూల్కి వెళ్తుందా? నో. అవయవాలన్నీ స్కూల్ వైపే వెళ్తాయి, అవయవాలన్నీ కాలేజ్ వైపే వెళ్తాయి, అవయవాలన్నీ ఆఫీస్ వైపే వెళ్తాయి, అవయవాలన్నీ కలిసి దేవాలయానికే వెళ్తాయి. రకరకాల అవయవాలు, కానీ వెళ్ళే గమ్యం, లక్ష్యం ఒకటే. మనమందరము శ్రీ సభలో రకరకాల స్థాయిల నుండి వచ్చిన వాళ్ళం, రకరకాల పరిస్థితులకు, అనుభవాలకు సంబంధించిన వాళ్ళం. కానీ మనందరి గురి, లక్ష్యం ఒకటే. సంఘం అభివృద్ధి అవ్వాలి, ఒకటి. రెండవది, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఏ ఒక్క మనిషికో భయపడి బ్రతకూడదు. పేతురు గారు అన్నట్లుగా మేము మనుషులకు భయపడాలా, దేవుడికి భయపడాలా? అందరము దేవుడికి పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. మూడవది, మనం బ్రతకాల్సింది కుల సహాయంతో కాదు, వర్గ సహాయంతో కాదు, ధన సహాయంతో కాదు. వాక్యంలో చెప్పింది ఏంటో తెలుసా? పవిత్రాత్మ సహాయముతో జీవిస్తూ బ్రతికారు. పవిత్రాత్మ తోడుగా, నీడగా బ్రతికారు. మన తోడైనా, మన నీడైనా, మన సహాయమైనా అంతా పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి, దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. కాబట్టి నెంబర్ 1, శరీరానికి ఉన్న లక్షణాలు ఏంటంటే అవయవాలు వేరైనా గురి, లక్ష్యం, గమ్యం, దర్శనం ఒక్కటే. అలా పనిచేయాలి. కేహలతాలో దేవుడు కోరుతుంది అదే. ఇక రెండోది, శరీరంలో వేరువేరు అవయవాలు ఉన్నాయి, వేరువేరు పనులు చేస్తున్నాయి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని. చూడండి, కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 18వ వచనము. తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. ఈ శరీరానికి దేవుడు ఎందుకు ఈ చేతిని తగిలించాడు? ఈ చేతి ద్వారా ఒక పని పెట్టాడు దేవుడు. రాయాలనో, తినడానికనో, పనులు చేసుకోవడానికనో. ఈ శరీరానికి తీసుకొచ్చి చెవులు ఎందుకు తగిలించాడు దేవుడు? దీనికి ఒక పని పెట్టాడు. ఈ నోటికి ఒక పని పెట్టాడు, ఈ కంటికి ఒక పని అప్పచెప్పాడు. అందుకే తీసుకుని వచ్చి ఈ శరీరానికి దేవుడు అమర్చాడు. ప్రియులారా, సంఘము, కేహలత, శ్రీ సభ, చర్చ్ అని పిలువబడే ఈ శరీరానికి నిన్ను నన్ను తీసుకొచ్చి దేవుడు ఎందుకు అక్కడ అమర్చారో తెలుసా? మనకొక పని అప్పచెప్పాడు దేవుడు. మనం మాత్రమే చేయాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి. కాబట్టి శరీరంలో కన్నును చూడ్డానికి ఎలా అమర్చాడో, చెవిని వినడానికి ఎలా అమర్చాడో,
నోటిని మాట్లాడడానికి ఎలా ఈ శరీరానికి అమర్చాడో, పని లేకుండా, అవసరం లేకుండా ఏ అవయవాన్ని దేవుడు ఈ శరీరంలో అమర్చలేదు. అలానే కేహలత అని పిలువబడే సంఘములో కూడా మిమ్మల్ని నన్ని ఏదో ఒక ఉద్దేశ ప్రకారమే, ఒక కార్యం ప్రకారమే దేవుడు ఏర్పాటు చేశాడు. శరీరంలో ఏ అవయవం ముఖ్యమైనది? ఇదో గొడవ. శరీరంలో చిన్న అవయవాలు ఉన్నాయి, పెద్ద అవయవాలు ఉన్నాయి. అదా ఇదా అని కాకుండా అన్ని అవయవాలు ముఖ్యమేనండి. ఎవరి పని వాళ్ళే చేయాలి. దట్స్ లైఫ్ అండ్ దట్ ఈస్ ద బ్యూటీ. ఎవరి పని వాళ్ళే చేయాలి. ఒకవేళ అనుకుందామండి, సరదాగా ఊహించుకుందాం, ఈ చెవి విసిగిపోయింది అనుకుందాం ఒకరోజు. అబ్బా, ఎప్పుడు నేను విసిగిపోవడమే, ఎప్పుడు నేను వినడమేనా? ఆ పాటలు వినాలి, ఈ మాటలు వినాలి, మంచి మాటలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి, విని 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 నేను విసిగిపోయాను. నేను ఇక విసిగిపోయాను కాబట్టి చెవి అందనుకుందాం ఒకరోజు. నేను మాట్లాడుతా, ఏయ్ నోరా, నువ్వు నాలా విను, నేను నీలా మాట్లాడతా. ఎప్పుడు వినడమేనా? నాకు మాట్లాడడం, నాకు కూడా మాట్లాడడం కావాలని చెవి మాట్లాడింది అనుకోండి, పని అవుతుందా? కన్ను అనుకుందాం, ఎప్పుడు చూడడమేనా? వేడివేడిగా గుమగుమలాడుతున్నటువంటి దమ్ బిర్యానీ చూడడమేనా? ఎప్పుడు తినే భాగ్యానికి నొచ్చుకోలేదు. కన్ను కూడా స్ట్రైక్ చేసింది అనుకుందాం, ఏమని? ఎప్పుడు ఆ చికెను, ఆ మటను, ఆ ఫిష్ ఫ్రై, ఆ పీతల వేపుడు, రొయ్యల వేపుడు, ఎప్పుడు ఇవి చూడడంతోనే సరిపోతుంది నాకు. నేను చూడడమే కాదు, నేను కూడా నోరులాగా తింటా అని కన్ను అనుకొని కన్ను ద్వారా తిన్నామనుకోండి, ఆ కారం వెళ్ళేసరికి కన్ను పోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని అవయవాలు ముఖ్యమైనవే. సంఘములో కేహలత అని పిలువబడే ఆ సంఘములో, ఆ సభలో పేదవాడివైనా నువ్వు ముఖ్యమైన వాడివే. నువ్వు ధనవంతుడివైనా నీవు ముఖ్యమైన వాడివే. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా అందరూ ముఖ్యులే. చదువుకున్న వారైనా చదువు లేని వారైనా అందరూ ముఖ్యులే. తెర ముందు కనిపించేవారైనా తెర వెనకాతల కనిపించేవారైనా అందరూ ముఖ్యమైన వారే. మైకులో పేర్లు వినబడుతున్నా, మైకులో పేర్లు చదవకపోయినా అందరూ ముఖ్యమైన వాళ్ళే. శిలాఫలకాల మీద పేర్లు రాయించిన వాళ్ళైనా, పేర్లు కనబడకపోయిన వారైనా వాళ్ళందరూ ముఖ్యమే. దేవాలయానికి కానుకలు, డొనేషన్స్ ఇచ్చేవారు ముఖ్యమే, ఇవ్వలేని వారు కూడా ముఖ్యమే దేవుడి దృష్టిలో. కాబట్టి కన్ను అనుకున్నట్లుగా ఎప్పుడు ఈ పనే చెయ్యాలా, నేను నోరు పని చేస్తా, నేను చెవి పని చేస్తా అని దేవుడు మనకి ఏ పని అప్పచెప్పారో ఆ పనే చెయ్యాలి తప్ప, మన పని మనం చేయకుండా పక్కవారి పనిలో జోక్యం చేసుకుంటున్నాం. ఇదే ప్రాబ్లం సంఘంలో. ఈ కేహలత అని పిలువబడే క్రీస్తు జ్ఞాన శరీరమైన ఈ సంఘంలో, ఈ రాజకీయంలో జరిగే అసెంబ్లీలో లాగా ఎందుకు కేకలు అరుపులు వినబడుతున్నాయి? ఎందుకు పాలకవర్గానికి ప్రతిపక్షానికి మధ్య అరుపులు, కేకలు, ఇంకా అన్పార్లమెంటరీ వర్డ్స్, అసభ్యకరమైన పదజాలాలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన సంఘాల్లో కూడా అంటే, కొంతమంది ఈ చెవిలాగే అనుకున్నారు, ఇంచేపు నేను వినడమేనా, నేను కూడా మాట్లాడతా, పొద్దస్తమాను నేను చూడడమేనా, నేను కూడా తింటా అని కొంతమంది, ఎప్పుడు నేను ఇలాగే ఉండిపోవాలా, ఎప్పుడు మేము ఇలాగే ఉండిపోవాలా, ఎప్పుడు మేము ఇదే చెయ్యాలా, మేము కూడా అది చేస్తాం అనే ఒక దురాశ కానీ అత్యాశ కానీ రావడం వలన సంఘంలో కేహలతలో అక్కడక్కడ కొన్నిసార్లు అరుపులు, కేకలు, వాగ్వివాదాలు వినబడతాయి. మీకు తెలుసో లేదో, నాకు తెలిసిన కొద్దిపాటి అనుభవం, ఆ సంఘంలో ఒక 2, 3, 4 గాయక బృందాలు ఉన్నాయి అని అనుకుందాం. గాయక బృందాలు, కోయర్ మెంబర్స్. మొదటి పూజకు, మొదటి ఆరాధనకు ఈ గాయక బృందం, రెండో ఆరాధనకు ఈ గాయక బృందం, మూడో ఆరాధనకు ఆ గాయక బృందం, 4వ ఆరాధనకు ఇంకో గాయక బృందం. ఇలాగ ప్యారిష్ ప్రీస్టు, విచారణ గురువు అమర్చాడు.
మధ్యలో బిషప్ గారు వచ్చి పూజ చేయాల్సి వచ్చింది. వంతు ప్రకారంగా రెండో గాయక బృందం వారు పాడారు. వచ్చే నెలలో కూడా బిషప్ గారు వచ్చారు. మరలా వచ్చే నెలలో కూడా వంతు ప్రకారంగా, ఆ లెక్క ప్రకారంగా రెండో గాయక బృందం వారే పాడారు. ఇప్పుడు నాలుగో గాయక బృందం వారు అంటారు, ఈ ఫాదర్ గారికి స్వార్థం ఎక్కువ. ఈ ఫాదర్ గారికి ఏంటి, వాళ్ళంటేనే అభిమానం, మేమంటే అభిమానం లేదు, మేము ఆయన చూపు కానం, మమ్మల్ని తక్కువ చేస్తున్నారని మేము కూడా బిషప్ గారి పూజకే పాడుతాము అని ఒకరిలో ఒక పురుగు బయలుదేరుతుంది ఇక్కడ. అలా బయలుదేరి ఇది ఎంతవరకు వెళ్ళిపోద్దో తెలుసా? మీది వేరే గ్రూపు, మాది వేరే గ్రూపు. మీరు వేరే గాయక బృందం, మాది వేరే గాయక బృందం. మీది ఆ కులం, మాది ఈ కులం. నేను చెప్పే వాటిలో వాస్తవం ఉందో లేదో ఒకసారి గమనించండి. ఉందో లేదో అనగానే అవునండి అయ్యా జరుగుతున్నాయండి మీరు అందరూ ఊకొడతారు, నాకు తెలుసు. కానీ ఎందుకు జరుగుతున్నాయి? కేహలత అనే ఈ ప్రాంతంలో దేవుడు ఈ ప్రయాణంలో కాసేపు ఆపి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? శరీరంలో వేరు అవయవాలు, ప్రతి అవయవానికి ఒక పని దేవుడు అప్పచెప్పాడు. నీకు అప్పచెప్పిన పని నువ్వే చేయి. పక్క అవయవం గురించి నీకు అనవసరం. పక్క వాళ్ళు చేస్తున్న పనిలో జోక్యం చేసుకోవద్దు. ఈ రోజుల్లో చాలామంది సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు, సంఘ శ్రేయోభిలాషులు అని అనబడే వాళ్ళు చాలామంది చేస్తున్న తప్పు పని కూడా ఇదేనేమో అని నాకు అనిపిస్తుంది. నీ పని నువ్వు చేయి, నీ పని నువ్వు చేస్తూ ఉండు. మందిరానికి వచ్చావా, ప్రార్థన చేసావా, వాక్యం విన్నావా, వాక్యానుసారం జీవించావా, వెళ్ళిపో. అక్కడ గురువు తన పని తాను చేస్తాడు. గురువు ఆ పని చేయలేదా, ఎందుకు గురువా నువ్వు ఈ పని చేయలేదని ప్రశ్నించడానికి దేవుడు ఒకరిని పెట్టాడు అక్కడ, ఒక బిషప్ గారిని. ఆయన మాట్లాడతాడు, నువ్వు కాదు. ఏమండి విచారణలో ఉన్నటువంటి ఏమున్నాయి లెక్కలు, అక్కడ దేవుడు ఒకడు పెట్టాడు లెక్కలు, ఎవరిని అడగాలో ఆయన మాట్లాడతాడు, నువ్వు కాదు. కాబట్టి ఏ అవయవానికి ఏ పని దేవుడు అప్పచెప్పాడో ఆ పని చేయి చాలు. చెయ్యి చేసే పని కాలు చేస్తే అసహ్యంగా ఉంటుంది. నోరు చేసే పని కన్ను చేస్తే అది లాభదాయకం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇది గమనించమని కోరుతూ ఉన్నాను. ఇక సంఘంలో చాలామంది స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉంటారండి. వచ్చామా, ఇందాక చెప్పాను కదా, వచ్చాము, పూజలో పాల్గొన్నాం, వెళ్ళిపోయాం. చాలామంది ఏమనుకుంటారంటే, మాకు ఎందుకండి బాబు ఈ గొడవలు, ఈ కేకలు, ఈ అరుపులు, ఏదో దేవాలయానికి వచ్చాము, దండం పెట్టుకున్నామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా. ఇలాంటి గుంపు చాలామంది, ఎక్కువ మెజారిటీ ఉంటారండి. మంచిదే, ఇది చెడ్డదని నేను అన్ను, మంచిదే. దేవాలయానికి వచ్చింది అందుకే ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం వినడానికి. కానీ ఒక్క మాట, దేవాలయంలో స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉండకుండా యాక్టివ్ పార్ట్నర్స్గా ఉండాలి. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా దేవుడు ప్రతి అవయవానికి ఏదో పని అప్పచెప్పాడు. నువ్వు అందరిలాగా వాగ్వివాదాల్లో, రాజకీయాల్లో పాలు పంచుకోవద్దులే. తగాదాలు, కయ్యాలు, వివాదాల్లో పాలు పంచుకోవద్దులే. కానీ ఏదో ఒక చిన్న పని అయినా సరే చేయొచ్చు కదా సంఘానికి. నీకు తోచింది ఏదో చిన్న పని చేయమన్నారని ప్రతి ఆదివారం 100 రూపాయలు కానుకేస్తున్నాను కదండి, సరిపోదా? చాలదు. వచ్చామా స్లీపింగ్ పార్ట్నర్స్గా వచ్చి వెళ్ళిపోకూడదు, యాక్టివ్ పార్ట్నర్స్గా ఉండాలి. ఏదో ఒక చిన్న పనో పెద్ద పనో వీలైతే కిటికీలు తెరిచి, ఆరాధన అయిపోగానే కిటికీలు మూసి వెళ్ళిపో, అదో చిన్న పనే. కొంతమంది కుర్చీల మీద కూర్చొని ఆరాధన అయిపోగానే అలా లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు కూర్చున్న కుర్చీని కూడా ఆర్డర్లో పెట్టరు. కొంతమంది మహానుభావులు, భక్తిమంతులు అని పిలవబడేవాళ్ళు అలా వదిలేసి వెళ్ళిపోయిన కుర్చీలు అవన్నీ కూడా నీవే. కొంచెం ఒక వారుగా పెట్టి, ఒక వరుసగా పెట్టి అమర్చి వెళ్ళిపో, చిన్న పని. దేవాలయానికి పోనీ కాస్త ముందే వచ్చి ఆ కిటికీలు అయ్యి తొడ్డం ఏదైనా చెయ్యు, కిటికీలు అయ్యి ఓపెన్ చెయ్యు. లేకపోతే ఎక్కడైనా ఒక మూల, ఒక భాగం, దేవాలయం అంతా తుడిసి ఎక్కర్లేదు, దేవాలయంలో ఒక ప్రాంతం ఆ చీపురు పట్టుకొని మీ ఇంటి గది, ఒక గది ఉడిచినంతసేపు ఆ ప్రాంతం ఉడచవచ్చు కదా.
ఇందులో నామోషి కానీ, డిగ్నిటీ కానీ, స్టేటస్ కానీ ఎందుకు చూసుకోవడం? ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు టీవీలో చూస్తాం కదా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా నిద్రపోతూ ఉంటారు. అసెంబ్లీలో స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉండద్దు. ఆరాధన జరుగుతున్నప్పుడు నువ్వు నిద్రపోవడానికి రాలేదు, అలా నిద్రపోవడానికి కనుక వస్తే గుడి వరకు రావడం ఎందుకు? పెట్రోల్ దండగా, డబ్బులు దండగా. ఇంట్లోనే నిద్రపోవచ్చు కదా. ప్రార్థన చేయడానికి వస్తాం కానండి, నిన్న నైట్ డ్యూటీ చేశాను అందుకే నిద్ర ఆపుకోలేకపోతున్నాను, ఇటువంటివన్నీ చెప్పొద్దు. స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉండద్దు. ఈ మధ్య టీవీల్లో కూడా చూపిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు, అందుకే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మన కంటికి దొరికిపోతున్నారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక సీసీ కెమెరాను బిగించాడు. దేవాలయంలో నీవు స్లీపింగ్ పార్ట్నర్వో, యాక్టివ్ పార్ట్నర్వో దేవుడు నిత్యము గమనిస్తూనే ఉంటాడని నేనన్నమాట కాదు. 139వ కీర్తనలో దావీదు భక్తుడే పాడాడు, దేవా నీ నుండి నేను ఎక్కడికి తప్పుకోగలనయ్యా? నేను కూర్చోవడము, నిలబడడము, పడుకోవడము అన్నీ నీవు గమనిస్తూనే ఉన్నావు అని మాట అక్కడ మనం చదువుతాం. కాబట్టి దేవుడు మనల్ని ఏ పనికి నియమించారో సంఘంలో, కేహలతాలో, ఆ పనినే దీక్షతో చేయాలి. నీ పని నువ్వు చేసుకో, ఇంకొకరి పనిలో జోక్యం చేసుకోవద్దు. ఇజ్రాయేలుల ఎడారి ప్రయాణంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి కూడా పనులు కేటాయించాడు. ఉదాహరణకి, లేవీయులారా మీరు యాజకులుగా ఉండండి. మీలో కొంతమంది నాయకులుగా ఉంటారు, కొంతమంది యాజకులుగా ఉండండి. నాయకులు నాయకులే, యాజకులు యాజకులే, పూజారులు పూజారులే. కానీ బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడండి, ఒక రాజు ఉన్నాడు. ఈ లేవీయుడొక్కడే పూజ చేయాలా? ఈ లేవీయుల్లాగా మేము కూడా బలిపీఠం దగ్గరికి వచ్చి పూజ సమర్పిస్తా, నేను రాజును కదా అని వచ్చాడు. ఆ రాజు పేరే ఉజ్జియా. లేవీయుడు, యాజకుడు మాత్రమే చేయాల్సిన బలిపీఠం వద్దకు వచ్చి ధూపం వేసే ఆ క్రమాన్ని, నేను రాజును కదా నన్నెవడు అడగేది అని అనుకున్నాడు. చెయ్యి చచ్చుబడిపోయింది ఉజ్జియాకు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, రాజకీయం రాజకీయమే, యాజకీయం యాజకీయమే. రాజకీయంలోకి యాజకీయం వెళ్ళకూడదు, యాజకీయంలోనికి రాజకీయం రాకూడదు. ఐఎమ్ నాట్ జస్ట్ ప్లేయింగ్ విత్ ద వర్డ్స్. ఇదేదో ప్రాస కోసం చెప్పేది కాదు. ప్లీజ్ నోట్ దిస్. ఈరోజు కేహలత అని పిలువబడే మన సంఘములో, మన సభల్లో యాజకీయంలోకి రాజకీయం తొంగి చూస్తుంది. యాజకీయంలోకి రాజకీయం తొంగి చూడకూడదు. అది ఏ రాజకీయమైనా. ఉజ్జియా చరిత్ర గుర్తుపెట్టుకోండి. లేవీయుడు పనే చెయ్యాలి. నాయకుడైన ఆ పాలకుడు ఉజ్జియా, నువ్వు రాజువు కదా, నాయకుడుగా నీ పని నువ్వు చేయి. రాజకీయాల్లోకి యాజకుడు అడుగు పెట్టకూడదు. యాజకుడు చేసే పనిలోనికి రాజకీయ నాయకులు కానీ, రాజకీయం కానీ అడుగు పెట్టకూడదు. ఒక యాజకుణ్ణి నా పనేంటి? దేవుడికి ధూప వేదిక వద్ద బలి నర్పించడం, ప్రజల తరపున ప్రార్థన నర్పించడమే నా పని. రాజకీయాలు చేయడం నా పని కాదు. నో పాలిటిక్స్, నో పాలిటిక్స్, ఈవెన్ క్యాస్ట్ పాలిటిక్స్. దేవుడు ఎందుకో ఈ మాట నా నోట చెప్పిస్తూ ఉన్నాడు. కుల రాజకీయాలు కూడా చేయకూడదు. యాజకీయములో రాజకీయాలు రాకూడదు, రాజకీయంలోకి యాజకీయం తొంగి చూడకూడదు. ఉజ్జియా గురించి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, శరీరములో కొన్ని అవయవాలు బయటికి కనబడతాయి, కొన్ని అవయవాలు లోపలే ఉంటాయి. అవి లోపలున్న అవయవాలు లోపలుంటేనే వాటి అందం, బయటికి కనబడితే వికారంగా, చాలా అసహ్యంగా ఉంటుంది. ఉదాహరణకి, లోపల ఉన్న పళ్ళు లోపలే ఉండాలి. 2 పళ్ళు బయటకు వచ్చాయి అనుకోండి, ఏనుగుదంతాల్లాగా, చూడడానికి చాలా అసహ్యంగా ఉండదు. లోపలున్న ప్రేగులు లోపలే ఉండాలి. నేను లోపల ఉండను, బయటకు వస్తానంటే ఇంక అందరూ భయపడి పారిపోతాడు. అరే దయ్యం వచ్చిందిరా మన దగ్గరికి అని.
అవయవాల్లో కొన్నే బయటకు కనబడతాయి, ఎన్నో అవయవాలు లోపలే ఉంటాయి. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఎక్కడ ఉండాల్సిన అవయవాలు అక్కడ ఉండాలి. కేహలత అని పిలువబడే సంఘములో, సభలో, మన శ్రీ సభలో ఎవరు ఎక్కడ ఉండాలో దేవుడు అమర్చాడు. గురువు బలిపీఠం మీద ఉండాలి. విశ్వాసులు దేవాలయంలో పూజలో పాలు పంచుకోవాలి. ఎవరి పాత్ర ఏంటో, ఒక బిషప్గా ఆయన పాత్ర అది, ఒక గురువుగా నా పాత్ర ఇది, ఒక ఉపదేశుడిగా నీ పాత్ర ఇది, ఒక పూజ సహాయబాలుడిగా నీ పాత్ర ఇది, గాయక బృందంగా నీ పాత్ర అది. ఎవరు ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో దేవుడు అమర్చాడు. పళ్ళు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, ప్రేవులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దేవుడు అందుకే ఈ పంటిని లోపల పెట్టి జిప్ వేశాడు. జిప్, ఈ పళ్ళు బయటికి రాకుండా. ఎక్కడో 4 పళ్ళు, ఎక్కడో 2 పళ్ళు ముందుకు వచ్చాయనుకోండి, మీరు టీవీ ముందు కూర్చొని నన్ను చూడలేరు. దేవుడు పళ్ళును లోపల పెట్టి జిప్పు వేశాడు, ప్రేవులను లోపల పెట్టి జిప్పు వేశాడు. అయితే విందాం, లోపల ఉన్నంత మాత్రాన ఇవి విలువలేనివా? బయటకు వచ్చినంత మాత్రాన ఈ బయట కనిపించే ఈ అవయవాలే విలువైనవా? సంఘములో అందరూ బయటకు కనిపించరండి. కొంతమంది, చాలామంది తెర వెనకాతల ఉంటూ పనిచేస్తారు. ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను, తెర ముందుకు వచ్చి మాట్లాడే నేను మాత్రమే మీకు కనబడుతున్నాను. తెర వెనకాతల పనిచేసే మా కెమెరామ్యాన్, మా ఎడిటర్ జ్యోతిరాజు గారు మీకు కనిపిస్తున్నాడా? మీకు కనిపించడే? ప్రియులారా, ఏది ముఖ్యము? బయటికి వచ్చి ముందుకు వచ్చి కనిపించేవారే ముఖ్యం, కనబడిన వారు ముఖ్యం అని అనుకోవద్దు. లోపలున్నంత మాత్రాన విలువలేనివని, బయటకు వచ్చినంత మాత్రాన అవే విలువైనవని అనుకోవద్దు. కొందరు మాత్రమే సంఘంలో స్టేజ్ మీద కనబడతారు, కానీ చాలామంది బిహైండ్ ద స్క్రీన్ పనిచేస్తూ ఉంటారు. ప్రియులారా, మీకు సంగతి తెలుసా? విలువైనవన్నీ దేవుడు ఎప్పుడూ దాచే ఉంచుతాడు, లోపలే ఉంచుతాడు. శరీరంలో ఉన్న వాటన్నిటికంటే విలువైనది ఏది? ఓకే, కన్ను నయనం ప్రధానం అన్నారు చూడడానికి, కానీ కన్ను కూడా చూడాలి అంటే ఏది విలువైంది? గుండె. ఎంత భద్రమైన, విలువైన, శ్రేష్టమైన గుండెను దేవుడు ఎక్కడ పెట్టాడు? బయట, లోపల? విలువైనవన్నీ దేవుడు లోపలే దాచిపెట్టి ఉంచుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు కనబడటం లేదు, నువ్వు అందరికీ వినిపించటం లేదు, అందరూ నన్ను గుర్తించటం లేదు, అందరూ నన్ను చూడటం లేదు అని బాధపడిపోకు. విలువైనవన్నీ లోపలే ఉంటాయి. విలువైనవి ఎక్కువ కనబడవు. అంతెందుకండి, బయటికి వెళ్ళి వస్తాం, ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు, ఇంట్లోకి వచ్చిన తర్వాత చెప్పులు బయట వదిలిపెడతారు, కానీ మీరు వేసుకున్న బంగారం అంతా లోకరు. మళ్ళా లోకర్కి మళ్ళీ ఇంకా బుల్లి లోకర్ ఉంటుంది, సేఫ్టీ లోకరు. ఆ లోకర్ను తెరిచి అందులో బంగారం పెడతారు. అవునా కదా? మీలో ఎవరైనా రివర్స్లో చేస్తారా? అంటే చెప్పులు విడిచే చోట బంగారాన్ని విడిచేస్తారా? చెప్పండి, మీ ఇంటి అడ్రస్ చెప్పండి, వస్తా. ప్రియులారా, విలువైనవన్నీ అంతర్భాగంలో భద్రంగా లోపల దాచినట్లుగా మన జీవితంలో దేవుడు కొంతమందిని కనబడనివ్వకుండా లోపలే దాచుతాడు. వారిలాగా వీరిలాగా నేను కనబడలేకపోతున్నానే, వారిలాగా వీరిలాగా ఆ అవయవానికి ఉన్నంత గుర్తింపు నాకు లేదే, నేను లోపలే ఉండిపోయానే, నేను చాటునే ఉండిపోయానే, నేను మరుగునే ఉండిపోయానని కృంగిపోవద్దు. సంఘంలో నీ పాత్ర నీదే. దివ్యబలి పూజ జరుగుతున్నప్పుడు సాక్రిస్టిలో ఉండి దివ్య పూజకు అన్ని సదుపాయాలు చేస్తున్న ఆ సాక్రిస్టియన్ కనబడ్డే. పండగలు, పెద్ద పెద్ద పండగలు కొనియాడుతూ ఉంటాం, కానీ పండగకు దివ్యబలి పూజకు అన్నీ అలంకరించినటువంటి కొంతమంది సిస్టర్లు, ఉపదేశులు, లేకపోతే సాక్రిస్టియన్స్, ఆల్టర్ బాయ్స్ కనిపించరే? దేవాలయాన్ని సుందరంగా డెకరేషన్ చేసే యూత్ మెంబర్స్ అంతగా కనిపించరే? కనిపించకపోయినంత మాత్రాన నీ విలువ తగ్గిపోయినట్లు, తరిగిపోయినట్లు కాదు. ఇంకా చెప్పాలంటే కనిపించలేనివే
దేవుడు విలువైన వాటిగా ఎంచుతున్నాడు. అందుకే వాటిని లోపలే దాచి ఉంచుతున్నాడు భద్రంగా. కనబడినంత మాత్రాన ముఖమే ముఖ్యమందామా? కనబడలేనంత మాత్రాన గుండె ముఖ్యం కాదందామా? గమనించమని కోరుతున్నాను. ఇక మూడో విషయము, శరీర అవయవాలు ఇన్నున్నాయి, కానీ ఈ అవయవాలు ఎప్పుడు వాటిలో వాటికి కలహాలు ఉండవు, అసూయలు ఉండవండి. కేహలత అని పిలువబడే ఈ అసెంబ్లీ, ఈ సభలో, ఈ శ్రీ సభలో మనమందరము ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలం అని మాట్లాడుకున్నాం కదా. శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. చేతికి కాళ్ళకు అసూయ ఉండదు, తగాదాలు ఉండవు. కంటికి ముక్కికి అసూయ ఉండదు, తగాదాలు కలహాలు ఉండవు. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. కనుక శరీరములో వైరుధ్యములు లేవు, దాని యందలి విభిన్న అవయవములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అటుల చేసెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఈ నిరీక్షణ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో వివాదాలు లేని సంఘాలుగా దేవుడు మనల్ని చూడాలి అని ఆశపడుతున్నాడు. ఈ అవయవానికి విభేదాలు, కలహాలు, అసూయలు ఉండనట్లే ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య అసూయలు, విభేదాలు, కలహాలు ఉండద్దు. ఒక గురువుకి ఇంకో గురువుకి మధ్య అసూయలు, విభేదాలు, కలహాలు ఉండద్దు. గురువుకి విశ్వాసులకు మధ్య విభేదాలు వద్దు. ఉపదేశులకు మధ్య కలహాలు ఉండద్దు. మనమందరము ఒకే శరీరానికి చెందినటువంటి వివిధ అవయవాల వంటి వారము. మన మధ్య వివాదాలు ఉండద్దు. కానీ ఈ రోజుల్లో ప్రపంచంలో కాదేది కవితకు అనర్హం అన్నాడు ఒక మహాకవి. నేను చెప్పేది ఏంటంటే, కాదేది గొడవకు అనర్హం. ఏదో ఒక సాకు, ఏదో ఒక వంక చాలు గొడవలు పెట్టడానికి. ఈరోజు ఏ కారణం లేకపోయినా గొడవ పడాలి అనే మనసుంటే చాలు, గొడవలు, కయ్యాలు, తగాదాలు. ఒకసారి అనుకుందాం, అవయవాలు చూడండి. ఒకరోజు నోటికి కడుపుకి తగు వచ్చింది అనుకుందాం, రాదు వచ్చింది అనుకుందాం, వస్తే మన పని అయిపోయినట్టే. నోటికి కడుపుకి తగు వచ్చింది. ఏంటి ఆ తగువు? కడుపు అందంట రోజు రుచికరమైన ఆహారం నువ్వు తిని, నువ్వు నమలగా నువ్వేమో మధురమైన రసాలన్నీ నువ్వు తిని, నాకేమో నా కడుపులో, నా పొట్టలో పిప్పంతా వేసేస్తావా? రుచికరమైన రుచులన్నీ నీకు, పిప్పంతా నాకా? నాకొద్దు అని మళ్ళా బయటికి పంపించింది అనుకోండి. నోటికి కడుపుకి వారు జరిగిందనుకోండి, ఏమవుతుంది? అవి ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనం మాత్రం పైకి పోతాం. ఒకరోజు ముక్కుకి కంటికి తగాదాలు వచ్చాయట. ఈ ముక్కు అందంట, అందరూ నా ముక్కు సంపంగి ముక్కు అనేవారు. ఎప్పుడైతే నీ కంటికి కళ్ళద్దాలు వచ్చాయో, ఎంత లావుపాటి కళ్ళద్దాలు నా ముక్కు మీదకి రాగానే నా ముక్కుకున్న అందం పోయింది అందంట ముక్కు ఒకరోజు కంటితో. అందుకనే ఈ కంటికి ముక్కు ఇలా తగాదాలు ఆడుకొని ముక్కు అందంట ఒకరోజు, నీ కంటి మీద ఉన్న కళ్ళద్దాలు నేను మొయ్యనని ముక్కు మీద కళ్ళద్దాలు పడతాయి కదండి, ఆ కళ్ళద్దాలను కావాలనే ముక్కు ఏం చేస్తూ ఉండేదట? జారి చేస్తూ ఉండేదట. ఎంత పెట్టుకుంటున్నా ముక్కు మీద కళ్ళద్దాలు జారిపోతూ ఉండేవంట. సరే, జారిపోతుంది, సరిగ్గా కళ్ళు కనబడకుండా అలాగెళ్ళి తలుపుకి దబామని గుద్దుకున్నాడంట ఈ వ్యక్తి. కళ్ళద్దాలు లేవు కదా, కళ్ళు కనబడలేదు కదా. ముందుగా చిట్లిపోయింది ఏంటో తెలుసా? ముక్కు చిట్లిపోయింది. ప్రియులారా, ఏదో చమత్కారానికో హాస్యానికో ఈ మాట చెప్పడం లేదు, కానీ జీవితంలో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతే ఈ ముక్కు కన్నులాగే అవుతుంది. ఎవరైతే గొడవకు తెరలేపుతారో వాళ్ళ ముక్కులే చిట్లిపోతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మన మధ్య అలకలుంటే
జీవం ఉండాల్సిన చోట సంఘం నిర్జీవమైపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి సంఘం కేహలత అసెంబ్లీ సభగా ఉండాలి, క్రీస్తు శరీరంగా ఉండాలని దేవుడి కోరిక. శరీరంలో ఎవరికీ కలహాలు ఉండద్దు, నోటికి కడుపుకి ఎప్పుడు కలహాలు ఉండవు, ముక్కుకి కంటికి కలహాలు ఉండవు. ఉంటే క్రైస్తవ మిత్రమా అని పాట పాడాల్సిందే. సంఘములో ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నాకు కలహాలొద్దు. మనం అందరం ఎవరమే? మీకు నాకు మధ్య పోటీ ఎందుకండి? మనలో మనకు పోటీలు ఎందుకండి? డ్రెస్సుల కోసం, మేకప్ల గురించి, వాళ్ళు వచ్చే వాహనాల గురించి. వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారు, మాకు ఇల్లు లేవు. వాళ్ళు అంత చందా ఇచ్చారు, మా పేరు ఏమో చదవలేదు. ఎందుకంటే కలహాలు. వాళ్ళ ముందే మైక్ పెట్టారు, మా ముందు మైక్ పెట్టలేదు. వాళ్ళ మైక్కి సౌండ్ ఎక్కువ పెట్టారు, మా మైక్కి సౌండ్ తగ్గించేశారు. ప్రియులారా, కలహాలు అసూయలు అవయవాల మధ్య ఉండవు. క్రీస్తు సంఘం అని పిలువబడే కేహలతాలో సంఘస్థుల మధ్య ఈ జూబిలీ యాత్ర, ఈ నిరీక్షణ యాత్రికులమైన మనలో కూడా కలహాలు వద్దు, అసూయలు వద్దని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక నెంబర్ 4, అవయవాలన్నీ ఒకదానినొకటి పరామర్శించుకుంటాయి. ఇదే మనం ఇందాక చదివాము, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 25లో. మరొకసారి చదువుతాను. శరీరములో వైరుధ్యములు లేవు, మనం విన్నాము. దాని అందలి విభిన్న అవయవములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయనటులా చేసెను. అవయవాలన్నీ కూడా ఏంటవుతాయంట? ఒకదాని మీద ఒకటి సమానమైన శ్రద్ధ కలిగి ఉంటాయంట. అంటే కాలికి దెబ్బ తగిలితే దెబ్బ తగలగానే అబ్బా, కాలికి దెబ్బ తగలగానే అబ్బా అని నోరు అరుస్తూ ఉంది. కాలికి దెబ్బ తగలగానే అబ్బా అని నోరు అరవడం కాదు, వెంటనే బడబడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అని నోరు అరవడం ఏంటి? బడబడా కళ్ళమ్మడ నీరు రావడం ఏంటి? నాకు తెలియకుండానే ఈ చెయ్యి వెళ్ళి కాళ్ళల్లో గుచ్చుకున్న ముళ్ళు తీయడం ఏంటి? కళ్ళమ్మడ కారుతున్నటువంటి నీటిని ఈ చేతితో మళ్ళా కళ్ళనీళ్ళు తుడుచుకోవడం ఏంటి? ఎక్కడో అరికాళ్ళల్లో ఇంత ముళ్ళు గుచ్చుకుంటే ఇన్ని అవయవాలు స్పందిస్తున్నాయా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన శరీరంలోనే ఒక్క అవయవానికి ఏం జరిగినా మొత్తం శరీరం అంతా ఒకదానినొకటి పరామర్శించుకుంటుంది, ఒకదానినొకటి మీద సమానమైన శ్రద్ధను చూపుతుంది కదా. అలాంటిది కేహలత అని పిలువబడే సంఘంలో సంఘస్థులమైన మనం ఒకరినొకరము పరామర్శించుకునే వారమై ఉండాలి. నేను వచ్చాము వెళ్ళిపోయాం, మన పని చూసుకున్నామన్నట్టు కాదు. ఆరాధనకు వచ్చిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత కాస్త పరామర్శ. సంఘంలో కొద్దిగా బాధల్లో ఉన్న వారికి నీ యొక్క మాట సహాయం, వీలైతే చేత సహాయం. అక్క, పోయిన వారం బాగానే ఉన్నావు, ఏంటి ఈ వారం దిగులుగా ఉన్నావని ఒక చిన్న మాట సాయం. అన్నా, ఏంటి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డ్యూటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పిల్లలకు ఫీజు కట్టే విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నావా? నా చేతనైన సహాయం ఏమైనా చేయగలనా? ఏంటన్నా, ఏం తమ్ముడు, ఎలా ఉన్నావు? చిన్న పరామర్శ. అంతేగాని పరామర్శ అనడంతోనే ఏమండి గాలి వార్తలు, గాలి కబుర్లు మాట్లాడడానికి కాదు, అది కాదు పరామర్శ. చూడు 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 చూడు, తిప్పులాడి ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూసావా? భర్త కూడా లేడు, భర్తతో కలిసి ఉండటం లేదు, కానీ ఎంత స్టైలుగా వస్తుందో చూసావా మందిరానికి? ఇవా మాటలు, పనికి మాలిన మాటలు. ఈ మాత్రం దానికి గుడికెందుకమ్మ రావడం? చూడు చూడు చూడు, వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఇక్కడే ఉంటుందేంటి, అత్తవారింటికి వెళ్ళలేదు? ఓహో, పంపించలేదా? వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తగాదాలు వచ్చాయా? వాళ్ళ ఇంటి ఊసు నీకెందుకు? నీ అవయవం పని ఏదో నువ్వు చూసుకో, ఇంకో అవయవం గురించి ఆలోచించదు కదా. పరామర్శ చేయడం అంటే ఇది కాదు. ప్రేమతో కష్టములో ఉన్నవారిని
చిన్న ప్రేమతో పలకరింపు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరైనా సంఘంలో కలిసి ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు కలిసి ఏడవాలి. ఎవరైనా సక్సెస్ సాధించారనుకో, ఇదిగో పీజీ చేశాడు పలానా మా సంఘస్థుడు, డాక్టరేట్ పట్టా ఇచ్చారు ఆయనకి, అందుకే సంఘంలో సన్మానం చేస్తున్నారు. లేకపోతే ఇంటర్మీడియట్లో ఇదిగో కాలేజ్ ఫస్ట్ వచ్చాడు కాబట్టి పండగ రోజున ఆ అబ్బాయికి సన్మానం చేస్తున్నారు, రివార్డ్ ఇస్తున్నారు. వాళ్ళెవరో అబ్బాయికి స్టేజ్ మీద పిలిచి రివార్డ్ ఇస్తూ ఉంటే ఇక్కడ ఈ తల్లి కుమిలిపోతుంది. ఏమని? ఆ అబ్బాయి కంటే మా అబ్బాయికి ఓన్లీ ఒక హాఫ్ మార్క్ తేడా అంతే, ఈ ఫాదర్ మరీను మా అబ్బాయికి కూడా ఇవ్వచ్చు కదా. ఎట్లాంటి దరిద్రమైన ఆలోచనలు, ఇలాంటి దరిద్రమైన వ్యక్తిత్వాలు ఉండద్దండి. సంఘం అంటే ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళ పిల్లోడికి సన్మానం జరుగుతున్నా నీ పిల్లోడికే సన్మానం జరుగుతున్నట్లుగా ఫీల్ అవ్వాలి. నవ్వే వాళ్ళతో కలిసి నవ్వాలి, ఏడ్చే వాళ్ళతో కలిసి ఏడవాలి. ఆ వీధిలో ఎవరైనా చనిపోయారా, వెళ్ళి పరామర్శించు. ఒక గంట అరగంట ఉండి కలిసి వారితో పాటు జపమాల చెప్పి చిన్న ఓదార్చే మాటలు మాట్లాడి వచ్చాయి. సంఘంలో ఎవరికి ఏం జరిగినా చెప్పాను కదా, అవయవాల్లో ఎక్కడో ముళ్ళు గుచ్చుకుంటే ఈ నోరు స్పందిస్తుంది, కన్ను స్పందిస్తుంది, చెయ్యి స్పందిస్తుంది. సంఘములో ఎవరికి ఏం జరిగినా యు ఎంజాయ్ ఎట్ సంబడీ సక్సెస్, యూ నీడ్ టు ఫీల్ సాడ్ వెన్ సంబడీ ఈజ్ సాడ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సంఘంలో ఒకరిపై ఒకరికి ఈ భావం ఉండాలి. చూడండి, పౌలు గారిని బర్నబా ప్రోత్సహించాడు. బర్నబా అన్న పేరుకి అర్థం ఏంటంటే ఉత్సాహపరచువాడు, ప్రోత్సహించువాడు అని అర్థం. అలా పౌలుని బర్నబా ప్రోత్సహించాడు కాబట్టే హింసించే ఈ సౌలు పౌలుగా మారి అపోస్తులుడిగా మారాడు. సంఘంలో ఈరోజు బర్నబాలు కావాలి. బర్నబా అంటే ఒకరికొకరును ఎంకరేజ్ చేసుకునే వాళ్ళం, ఒకరినొకరు ఉత్సాహపరుచుకునే వాళ్ళం, ప్రేరేపించుకునే వాళ్ళం, ప్రోత్సాహపరుచుకునే వాళ్ళు ఉండాలి. ఫైనల్గా ఒక మాట చెప్తాను, సంఘంలో ఒకరికొకరము పాలి భాగస్థులై ఉండాలి. 1 కొరింథీయులు 12:26 శరీరమున ఒక్క అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములు బాధపడును. ఒక అవయవము గౌరవం పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ పాలు పంచుకును. ఇందాకలా మనం చెప్పిందే, ఒక్క అవయవం బాధపడితే మిగతావన్నీ బాధపడతాయి. ఒక్క అవయవం గౌరవం పొందితే మిగతావన్నీ సంబరపడిపోతాయి. హెడేక్ వస్తుంది కదా అని చెప్పి తలకు నూనె రాసి బాగా మసాజ్ చేయించుకున్నాం అనుకోండి, తలకు కదా నూనె రాసి మసాజ్ చేస్తుంది, కానీ శరీరం అంతా ఎందుకు రిలాక్స్ అయిపోతుంది? సింపుల్ ఉదాహరణలు చెప్తున్నాను, పెద్ద పెద్ద ఉదాహరణలు కాదు. మనం హెడ్కి మసాజ్ చేస్తుంటే శరీరం అంతా ఎందుకు నిద్రావస్థలోకి వెళ్ళిపోయి బాగా రిలాక్స్ అయిపోతుంది? ఒక్క అవయవానికి గౌరవం కలిగిన మిగతా శరీరం అంతా అనుకుంటుంది ఆ గౌరవం నాకు కలిగినట్లే. కుటుంబంలో ఒక్కరిని పొగిడినా అది ఇంటి గౌరవంతో సమానం. సంఘంలో ఎవరిని పొగిడినా, ఎవరిని ప్రశంసించినా ఆ ప్రశంస నీకే వచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. ఉదాహరణకి అందాం అనుకున్నాం, ఏమయ్యా బాలరాజు బాగా పాడేవయ్యా, సూపర్ పాడేవు అని అన్నాను అనుకోండి. బాలరాజు అనే ఒక వ్యక్తిని నేను పొగిడితే సంఘమంతా కూడా ఆ గౌరవం దేవుడు మాకే ఇచ్చాడని ఫీల్ అవ్వాలి. అంతేగాని ఫాదర్ ఆయన్నే పొగిడాడు, ఏం నా గొంతు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగే ఉంటుందని అన్నారే. ఎవరన్నారో తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న అన్నారు. ఇంకా లోకంలో ఎవరు అనలే. ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు కాబట్టి. ఒక వ్యక్తిని పొగిడితే ఆ గౌరవం శరీరమంతా పులకించినట్లుగా, బాగా పాడిన గొంతును పొగిడితే శరీరమంతా పులకించిపోతుంది. సంఘంలో ఎవరికి గౌరవం దక్కినా మిగతా సంఘస్థులందరూ సంతోషించాలే కానీ అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఉండద్దు. ఎవరైనా మనం రాసే హ్యాండ్ రైటింగ్ బాగుంది, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందంటే మనకు తెలియకుండానే ఒళ్ళంతా పులకించిపోతుంది కదా. మరి మన సంఘాలు
మన అసెంబ్లీ, మన కేహలత, మన శ్రీసభ, క్రీస్తు సంఘాలు ఎలా ఉంటే మన మధ్య సైతానుగాడు నిలబడలేడు. ఎలా ఉంటే శరీరంలో ఉన్న అవయవాల మధ్య ఉన్న సమన్వయం, శరీరంలో ఉన్న అవయవాల మధ్య ఉన్న ఐక్యత, శరీరంలో ఉన్న అవయవాలు ఒకదాని మీద ఒకటి చూపించుకునే సమాన శ్రద్ధ, పరామర్శ, ఇటువంటివి శరీరంలో అవయవాలన్నీ వేరువేరైన ఒకే లక్ష్యం, ఒకే గురి కలిగి జీవిస్తూ ఉన్నాయి. అలానే సంఘమనే కేహలతాలో మనమందరము గనక అలా జీవిస్తే మన మధ్య సైతానుడు నిలబడలేడు. అలాంటి సంఘమనే శరీరంలో అందమైన, యోగ్యమైన ఒక అవయవంగా మారాలి నేను అని కోరుకుందాం. ప్రియులారా, పరలోక కనానుకు చేరాలి అంటే ఈ కేహలత అనుభవం ప్రతి ఒక్కరికి వచ్చునుగాక. ఈ 18వ స్థలంలో దేవుడు ఇజ్రాయిలు ప్రజలను రీసా నుండి కేహలత అనే ప్రాంతానికి ఆపి, కేహలత అనగా సభ, అసెంబ్లీ. ఈ సభని ఏదో రాజకీయంలో అసెంబ్లీని, చలో అసెంబ్లీ అంటే రాజకీయపరమైన అసెంబ్లీ కాదు, కానీ మనం మాట్లాడుకున్న అసెంబ్లీ ఏంటంటే a group of people gathered together in one place for a common purpose. ఈ నిర్వచనం ప్రకారంగా కేహలత అనగా జీవము గల దేవుడి సంఘం. మన విచారణ శ్రీసభ, ఎక్లేసియా అని పిలుస్తూ ఉంటారు. అంటే జీవము గల దేవుడి సంఘం. ఈ సంఘంలో మనం ఎలా ఉండాలి అని మాట్లాడుకున్నామంటే, సంఘాన్ని ప్రేమిస్తే, ఈ సంఘం ఎవరి సొత్తు? దేవుడి సొత్తు. ఈ సంఘాన్ని మనం గౌరవిస్తే, ఆ సంఘాన్ని గౌరవించే వారిని దేవుడు కూడా గౌరవిస్తాడు. సంఘాన్ని ప్రేమించే వారిని దేవుడు కూడా ప్రేమిస్తాడు. సంఘం కోసం శ్రమించే వారి కోసం దేవుడు కూడా శ్రమిస్తారు. సంఘం కోసం ప్రాణం పెట్టేవారి కోసం దేవుడు కూడా తన ప్రాణాన్ని పెడతాడు. అలాంటి సంఘం కోసం శ్రమించే వారిని, శ్రీసభకు శిరస్సు ప్రభువే కాబట్టి అలాంటి వాళ్ళని శిరస్సుగా దేవుడు నియమిస్తాడు. అలాంటి వారు చేసే ఏ కార్యక్రమంలోనైనా దేవుడు వారిని టాప్లో నిలబెడతాడని మనం విన్నాం. అయితే ఈ కేహలత అనేది సంఘం అంటే క్రీస్తు జ్ఞాన శరీరము, ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. శరీరంలో ఉన్న అవయవాలు ఎలా ఉంటాయో సంఘములో ఉన్న మీరు, నేను అలానే ఒకే లక్ష్యం కలిగి సాగాలని, అవయవాలు వేరువేరైనా ఏ అవయవానికి ఆ పని దేవుడు అప్పచెప్పినట్లుగా మనకు అప్పచెప్పిన పని మనం చూసుకుంటూ, ఏదో చాటున ఉన్నాను, లోపలే ఉండిపోయాను, గుర్తింపు రావటం లేదని మనల్ని మనం నిందించుకోకుండా, లోపలున్న అవయవాలే శ్రేష్టమైనవి, కనిపించకపోయినా దేవుడి దృష్టిలో మనము శ్రేష్టమైన వాళ్ళమేనన్న సంగతి జ్ఞాపకం చేసుకుని, శరీరంలో ఉన్న అవయవాలకు, ఈ అవయవాల మధ్య కలహాలు, అసూయలు లేనట్లే కేహలత అని పిలువబడే సంఘంలో కూడా అసూయలు, కలహాలు రానివ్వద్దు. ఇక అవయవాలు ఒకదానినొకటి పరామర్శించుకున్నట్లుగానే సంఘములో అవసరములో ఉన్నవారిని, ప్రత్యేకంగా బాధల్లో ఉన్నవారిని కూడా పరామర్శించుకుంటూ జీవించాలని మనం నేర్చుకున్నాం. మన యాత్రలో కేహలత, చలో అసెంబ్లీ, మనము కూడా అసెంబ్లీగా అంటే శరీరంలో ఉన్న అవయవాలుగా పొందిక కలిగి, ఐక్యత కలిగి ఈ యాత్రలో మన జ్ఞాన శరీరమైనటువంటి క్రీస్తుతో కలిసి మనము నిత్యము జీవిద్దాం. యాత్రలో ప్రభు తోడుగా ముందుకు సాగిపోదాం. దేవాది దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో కేహలత అనే ప్రాంతానికి వారిని చేర్చి, వారికి మాకు అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. సభ, శ్రీసభ, సంఘం అని అర్థం వచ్చే ఈ కేహలత నుండి జూబిలీ యాత్రికులమైన మాకు ఎన్నో పాఠాలు నేర్పించావయ్యా. మేము సమాజంలో ఎంత జ్ఞానవంతులమైన, భక్తిమంతులమైన సంఘం అనే కేహలతతో మేము కలిసి ఉంటేనే మాకు జీవం,
మాకు విలువ అని నేర్చుకున్నాం. కాబట్టి ఈ యాత్రలో ఏ ఒక్కనాటికి మేము మా సంఘము నుండి దూరమైపోకుండా సంఘముతోనే జీవించనన్నాళ్ళు కలిసిమెలిసి జీవించే అనుగ్రహం మాకు దయచేయండి. సంఘమనే శరీరములో నేనొక అవయవాన్ని అని గుర్తెరిగి నాకు తోచిన సహాయాన్ని, నాకు దేవుడు అప్పచెప్పిన ఆ కార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తూ సంఘములో ఉన్న మిగతా అవయవాలతో, మిగతా విశ్వాసులతో కలిసిమెలిసి జీవిస్తూ కలిసి ప్రయాణించే శ్రీసభలో కలిసి పనిచేసే అనుగ్రహాన్ని మా అందరకు ప్రసాదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.